ఈ మధ్య కాలంలో ప్రైవేట్ హాస్టల్స్లో పీజీ హాస్టల్స్లో దారుణంగా గొడవలు పడుతున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. మహిళలను కూడా కొడుతున్నారు. ఏదైతే లీజ్కి ఇచ్చిన బిల్డింగ్ ఓనర్కి మరియు లీజ్కి తీసుకున్న వాళ్ళకి కూడా ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతుంది. మొన్న చూసుకుంటే మాదాపూర్లో ఇటువంటి ఘటనని ఓనర్ని ఇష్టానుసారంగా కొట్టారు. అదే ఇప్పుడు గచ్చిబౌలిలో కూడా అదే చోటు చేసుకుంది. ఏదైతే న్యూ జనరేషన్ హాస్టల్ దగ్గర అయితే ప్రస్తుతం ఉన్నాము, ఓనర్ని కూడా ఇష్టానుసారంగా లీజ్కి తీసుకునే వాళ్ళు చితకబాదిన పరిస్థితి. అంటే మొత్తం మీద కూడా మాదాపూర్, గచ్చిబౌలి ఈ ఏరియాస్ సరౌండింగ్ చూసుకుంటే కూడా హాస్టల్స్ అనేవి కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. అటువంటిది ఎప్పుడైతే వీళ్ళు ప్రాఫిట్స్లో వస్తున్నారో, లీజ్కి తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్స్లో వచ్చిన వెంటనే ఈ ప్రాపర్టీని కూడా కబ్జా చేయడమో, లేకపోతే దీని మీద గొడవలు, లీజ్కి సంబంధించిన గొడవలు రావడమో ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. కానీ ఏదేమైనప్పటికీ కూడా న్యూ జనరేషన్ హాస్టల్లో మాత్రం మాస్ గొడవ, భారీగా గొడవ జరిగింది. దాదాపు 100కి పైన వ్యక్తులు, అంటే ఒకవైపు స్టూడెంట్స్, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇష్టానుసారంగా, ఆడపిల్లలను కూడా చూడకుండా అతి దారుణంగా కొట్టారు. ఒకవైపు మొత్తం అంతా కూడా బిల్డింగ్ అంతా కూడా ఉధృత వాతావరణం. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం ఉన్న వాళ్ళందరూ కూడా భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్. ఒకటేసారి దాదాపు 50కి పైన వ్యక్తులందరూ కూడా లోపలికి రావడము, కర్రలతో ఇష్టానుసారంగా కొట్టుకోవడము. అదే కాకుండా ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను తల పలకొట్టడము, అదే కాకుండా అతనికి బ్లీడింగ్ రావడం, హాస్పిటల్లో జాయిన్ అవ్వడము, చాలామందికి అనేక గాయాలైనాయి. ఏదేమైనప్పటికీ కోర్టులో దాదాపు 5 ఏళ్ల నుంచి గొడవ ఉన్నప్పటికీ కూడా కోర్టుకి సివిల్ మ్యాటర్స్ కాస్త క్రైమ్కి టర్న్ అవుతున్నాయి. ఇది ఒకటే కాదు, తరచూ అంటే రీసెంట్లో ఇటువంటివి వస్తున్నాయి. ఓనర్కి, లీజ్కి తీసుకున్న వాళ్ళకి, రెంటల్స్కి కూడా గొడవ రావడం వల్ల ఎవరైతే హాస్టల్స్లో ఉన్నారో ఊర్ల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు అవుతున్నాయి. వాళ్ళు వెంటనే ఖాళీ చేసి వెళ్ళే పరిస్థితి ఉంది. అంటే ఎంత దారుణం చూడండి. ఒకసారి విజువల్స్లో చూస్తే ఏదేమైనప్పటికీ కోర్టులు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళకు అనుకూలంగా ఆర్డర్ పాస్ అయితే ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొచ్చి ఖాళీ చేయించుకోవచ్చు. కానీ వాళ్ళు ఎలా వచ్చారో, మరి వాళ్ళు ఏం చేశారో, ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కూడా దగ్ధం చేయడం, అదే కాకుండా మొత్తం అంతా పగలగొట్టడము. అమ్మాయికి ఆడపిల్లలు ఎవరైతే లోపల ఉన్నారో పాపం వాళ్ళు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళని కూడా కొట్టారని కూడా తెలుస్తుంది. వీళ్ళు కొట్టుకున్నారు. మొత్తం మీద చూస్తే బయట నుంచి వచ్చిన ఆడపిల్లలు, ఓనర్ వాళ్ళ కుటుంబ సభ్యులని కూడా ఇక్కడ ఉన్న రెంటర్ వారు కొట్టారని తెలుస్తుంది. ఒకసారి విజువల్స్లో చూస్తే ఇదంతా కూడా పగలగొట్టుకోవడము, మాస్ గొడవకి దారి తీసింది. దీనివల్ల అనేక లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయి. అదే కాకుండా పిల్లలందరూ కూడా భయప్రాంతులకు గురయ్యారని కూడా తెలుస్తుంది. ఆడపిల్లలకు కూడా దెబ్బలు తగిలాయి. మొత్తం కూడా మహిళలు గొడవ పడడం అనేది చాలా దారుణమైన విషయం. ఒక్కసారి చూసుకుంటే కూడా ఇష్టానుసారంగా ఎంత దారుణంగా కొట్టుకున్నారంటే ఇక్కడున్న వస్తువులు, ఏవైతే వస్తువులంతా కూడా మొత్తం ధ్వంసమైనాయి. అంతా చైర్స్, ఫర్నిచర్. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. పూరా లోంగ్ ఖాళీ करके चल गए क्या भैया? पूरा लोग खाली कर गए? कितना जना है अभी? कितना जना रहते, कितना जना है? ये तो मैं कंफर्म नहीं हूँ। हाँ। लेकिन मैं कल से देख रहा हूँ कि इवनिंग टाइम से काफ़ी लोग चले गए। हाँ। खाली ऐसा स्टूडेंट्स ना बाहर से आते, गांव से आते, ऐसा लड़े होते तो कैसे रहते उन लोग? बहुत प्रॉब्लम होता है इसमें, क्योंकि वो लोग तो कहीं भी रह रहे हैं, तो रेंट लेके रह रहे हैं। हाँ। दे रहे हैं। प्रॉब्लम क्या हुआ? प्रॉब्लम मैं इस बारे में कुछ नहीं बता सकता हूँ ज़्यादा, क्योंकि मुझे ऐसा कुछ पता भी नहीं है। हाँ। अभी आया आज ही जी जी। ఒక్కసారి చూడొచ్చు కూడా, స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ అందరు కూడా లోపల. ఏజ్ హువా సబ్కే? ఓకే ఓకే. ఇవంతా కూడా కొట్టుకున్నారని తెలుస్తుంది. ఓకే రైట్. ఇవంతా కూడా పగలగొట్టుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. ఒకవైపు ఓనర్ది ప్రాపర్టీ అయినప్పటికీ కూడా లీజ్కి తీసుకున్న వాళ్ళన్నా ఓనర్ వాళ్ళన్నా ఇద్దరు కూడా ఖచ్చితంగా వైలెన్స్కి వెళ్ళడం అనేది చాలా దారుణమైన విషయం. అంటే ఇది ఒకటే సంఘటన కాదు, మాదాపూర్లో కూడా ఇటువంటి సంఘటన. దీనివల్ల అమాయక పిల్లలు అనేది కూడా చాలా ఇబ్బందులు పాలవుతారు. వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలందరూ కూడా మహిళలు ఉన్నారు.
భయప్రాంతులకు గురైన సిచ్యువేషన్ ఒక్కసారి మనం చూడొచ్చు. ఇష్టానుసారంగా రక్తాలు వచ్చేలాగా గొడవ పడ్డారు. పోలీసులు కూడా వెంటనే వీళ్ళందరినీ కూడా చెల్లాచెదరం చేసేస్తారు. కొంతమందికి తీవ్ర గాయాలతో హాస్పిటల్లో పాలయ్యారని తెలుస్తుంది. అసలు ఓనర్కి వీళ్ళకి ఎటువంటి గొడవలు ఉన్నాయి, ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది, అయినా గొడవ పడిన పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వీళ్ళిద్దరు ఇరుపక్కన వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉండొచ్చు. కానీ ఒక్కసారి చూడండి అసలు ఎంత రౌడీలలాగా ప్రవర్తించడము, మొత్తం అంతా కూడా పగలగొట్టుకున్నారు. ఇక్కడ అంతా కూడా ఉద్రిత వాతావరణం క్రియేట్ అయింది. ఇష్టానుసారంగా ప్రవర్తించారు, అద్దాలు పగిలిపోయినాయి. దీనివల్ల పిల్లల ప్రాణాలు పోతే ఎవరు రెస్పాన్సిబుల్? తల్లిదండ్రులు ఎంతో ఆవేదన పడుతుంటారు. పిల్లలు చదువుకోవడానికి పట్టణంలో ఉంటారు కదా అంటూ ఒక సరేలే ఉంటారు, చదువుకుంటారు, వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయని వాళ్ళని పంపిస్తూ ఉంటారు. అటువంటిది వీళ్ళు ఇక్కడ ఇంత నిస్సాయిత స్థితిలో ఒకవైపు ఇంత గొడవలు పట్టుకుంటా కట్టలు పట్టుకొని పెద్ద పెద్ద రాడ్లు కర్రలు టేబుల్స్లు పట్టుకొని కొట్లాడుకున్నారంటే ఎంత దారుణమైన విషయమో చూడొచ్చు మనం ఒక్కసారి. అంతా కూడా దద్దమైన పరిస్థితి, అంతా కూడా ధ్వంసం చేశారు. కొన్ని అయితే దద్దం అయిపోయినాయి, కొన్ని తగలబెట్టుకున్నారని కూడా చెప్తున్నారు. పిల్లలు మాత్రం కొంతమందే ఉన్నారు. అంతా కూడా ఇరిగిపోయిన పరిస్థితి. దాదాపు 5 ఫ్లోర్స్ వరకు ఇదే పరిస్థితి ఉంది. మొత్తం చెల్లా చెదరం అయింది. సివిల్ మ్యాటర్ ఉన్నప్పటికీ కూడా క్రిమినల్గా మారిపోయి ఒకవైపు ఇటువంటివి తరచూ జరుగుతున్నాయి. పోలీసులు వచ్చినప్పటికీ కూడా 100కి పైన మాస్ గొడవలాగా కూడా వీళ్ళు గొడవపడ్డారని కూడా తెలుస్తుంది. ఒకవైపు అంతా కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా ధ్వంసం అయిపోయింది. ఎక్కడ కూడా మళ్ళీ వీళ్ళు హాస్టల్ పెట్టుకోవడానికి వీలు లేనట్టు ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఒకవైపు ఎవరైతే ఓనర్స్ ఉంటారో లీజ్కి తీసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి దానికి తెగబడుతున్నారు. ఎప్పుడైతే వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయో, ఇది ఒక్క హాస్టల్ అనే కాదు, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓనర్స్ కూడా మీరు రెంటల్కి లీజ్కి ఇచ్చే వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళు రెంట్ కట్టకపోయినా ఖచ్చితంగా మీరు విత్డ్రా చేసుకోవాలి, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని మొత్తం ఖాళీ చేయించుకోవాలి, లేదంటే కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఇలా గొడవలకు తెగబడొద్దు. ఎక్ బార్ ఓనర్లోకి కాల్ కరోనా ఒకసారి మొబైల్లో ఒకసారి మాట్లాడదాము. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ వర్జన్ ఏంటి, వీళ్ళ వర్జన్ ఏంటి అని తెలుసుకుందాం. ఏదేమైనప్పటికీ కూడా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 100కు పైన ఇష్టానుసారంగా గొడవబడి పిల్లలని ఇట్లా చేయడం అనేది కరెక్ట్ విషయం కానే కాదు. అదే కాకుండా తరచు ఇటువంటివి జరుగుతాయి. రౌడీల్లాగా లీజ్కి తీసుకునే వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటూ కూడా సమాచారం తెలుస్తుంది. మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి పరిసర ప్రాంతంలో కూడా ఓనర్స్ బిల్డింగ్స్ ఇచ్చిన తర్వాత ఈ లీజ్కి తీసుకున్న వాళ్ళు కూడా ఇబ్బంది పాలు పెడుతున్నారు. అదే కాకుండా ప్రాపర్టీ పైన కన్ను వేస్తున్నారంటూ కూడా ఇప్పుడు లేటెస్ట్గా తెలుస్తుంది. రౌడీలను పెట్టి కూడా ఇబ్బంది చేస్తున్నారు అంటున్నారు. మీరు ఓనర్స్ అండి? ఓకే, ఏంటండి? ఓకే, అసలు ఏం జరిగింది, ఎందుకని 100కి పైన మంది అమ్మాయిలు ఉన్నారు, ఆడపిల్లలను కొట్టారంట, అదే కాకుండా మీ మహిళలను కూడా వాళ్ళు కొట్టారంటే ఎందుకు అంతమంది కలిసి కొట్టుకోవాల్సి వచ్చింది? మేము ఇక్కడ చెక్ చేసుకుంటే మాకు కోర్ట్ ఆర్డర్ ఉంది. యాక్చువల్లీ రూమ్ ఖాళీ చేయించామని అది చేయిస్తుంటే వాళ్ళు వచ్చారు, ఒక 40 మెంబర్స్ కర్రలు పట్టుకొని వచ్చేసి దాడి చేస్తారు మన పైన. అంటే మీరు అప్పటికే కోర్ట్ ఆర్డర్ తీసుకొని వస్తున్నారు, అడ్వకేట్ ఉన్నారా మీతో పాటు? మాతో పాటు అడ్వకేట్ ఉన్నారు, పోలీసులు లేరు. లేరు, ఓకే, అడ్వకేట్ ఉన్నారు, బెయిలీఫ్ ఉన్నారు, అడ్వకేట్ ని కూడా కొట్టారు మా అడ్వకేట్ ని. ఓకే, మీరు కూడా ఎదురు దాడి చేయాల్సి వచ్చిందా? ఎదురు దాడి ఏం చేయలేదు, ఆపాము అంతే. మాకు అవి ఆపే టైంలో మాకు తగ్గాయి, ఫ్రాక్చర్స్ అయ్యాయి, కర్రలతో వచ్చేసారు వాళ్ళు. దెబ్బలు తగిలిన వాళ్ళ పరిస్థితులు ఎట్లుంది? కొంచెం సీరియస్ గానే ఉంది, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. ఓకే, మరి పోలీసులకు మీరు కంప్లైంట్ ఇచ్చారా ఇలా లీజ్కి చేసిన వాళ్ళని? కంప్లైంట్ ఇచ్చాము. అదే ఇంకా ఇక్కడ 40 మెంబర్స్ లో 4 మెంబర్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు. ఓకే, ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఓకే, అమర్నాథ్ రెడ్డి ఇక్కడ హాస్టల్ నుండి స్టార్ట్ అయ్యారు, పోలీస్ వ్యాన్ లోకి పోలీస్ స్టేషన్కి వెళ్ళాక పోలీస్ స్టేషన్ లో లేడు అమర్నాథ్ రెడ్డి అక్కడ. ఓకే, ఇక్కడ లీజ్కి తీసుకున్న వ్యక్తి, లీజ్కి తీసుకున్న వ్యక్తి. అతని వర్జన్ ఏంటి, ఎందుకు గొడవకి తెగబడాల్సి వచ్చింది? ఏమో అండి, ఇప్పటి వరకు అమర్నాథ్ రెడ్డి మాకు ఒక లాస్ట్ టైం మేము ఖాళీ చేయించినప్పుడు రాలేదు, నిన్ననే వచ్చాడు యాక్చువల్ అమర్నాథ్ రెడ్డి. అంటే ఏంటి మీ ఒకటే ఇన్సిడెంట్ కాదు, ఇటువంటివి తరచు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న మాదాపూర్, ఆ తర్వాత హైటెక్ సిటీలో జరిగింది.
ఓనర్స్ ఒకసారి లీజ్కి ఇచ్చిన తర్వాత ఈ లీజ్కి తీసుకున్న రెంటల్స్ డబ్బులు కట్టకపోవడం, ప్రాపర్టీ పైన కన్నేయడం ఇటువంటిదేనా? అదే అదే కదా అండి. ఇప్పుడు ఇక్కడ అమర్నాథ్ రెడ్డి హాస్టల్ మీద సంపాదించుకొని పక్కన ఇంకా వేరే బిల్డింగ్స్ కట్టారు అక్కడే. ఓకే. అక్కడ వేరే ల్యాండ్స్ కబ్జా చేసి బిల్డింగ్స్ కట్టారు. 3 బిల్డింగ్స్ ఏమో కట్టాడంట అక్కడ. రైట్. ప్రస్తుతం ఈయన చెప్తున్న వర్షన్ చూస్తే కూడా ఎక్కడైతే వీళ్ళు ఓనర్స్ అని చెప్తున్నారు, అతను లీజ్కి ఇచ్చే వాళ్ళు కూడా ఇక్కడ ప్రస్తుతం అయితే లేరు, ఖాళీ చేశారు. గొడవ జరిగిన తర్వాత కూడా పిల్లలందరూ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ పరిసర ప్రాంతం ఎక్కడైతే ఎడ్యుకేషన్, అమీర్పేట్ కొన్ని ఏరియాస్లో మాత్రం ఇటువంటివి దందా జరుగుతుంది. రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారు, మాస్ గొడవలకి తెగబడుతున్నారు. ఏదైతే ఓనర్స్కి బిల్డింగ్స్ ఇచ్చిన తర్వాత లీజ్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ అగ్రిమెంట్ కాకముందు లేదంటే డబ్బులు ఇవ్వకపోవడమో లేకపోతే ఆ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళకి ఇష్టం ఉంటే ప్రొసీడ్ అవుతారు, ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పినా కూడా లేదు మేము ఇక్కడనే ఉంటామంటూ కూడా ఓనర్స్ పైన గొడవలు పెట్టుకోవడం, తెగబడడం, వాని ఇష్టానుసారంగా బయట నుంచి రౌడీలను పిలిపించుకొని మనుషులను పిలిపించుకొని ఒక మాస్ గొడవలాగా క్రియేట్ చేసి ఇష్టానుసారంగా ఓనర్స్ కొట్టుకోవడము, లీజ్కి తీసుకున్న వీళ్ళు రెంటర్స్ కొట్టుకోవడం, ఇది కాస్త ప్రస్తుతం పబ్లిక్ న్యూసెన్స్గా మారింది. పరిసర ప్రాంతం అందరినీ కూడా భయప్రాంతులకు గురి చేస్తుంది. ఖచ్చితంగా జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటివి గొడవలు జరుగుతున్నాయి, ఓనర్స్ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి లీజ్ ఇస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు. అదే కాకుండా కొన్ని కాలేజెస్లో ఏదైతే పీజీ హాస్టల్స్లో ఇటువంటివి జరుగుతున్నప్పుడు కూడా మీ పిల్లలు కూడా భద్రంగా ఉన్నారా లేదా, వాళ్ళు ఉండే హాస్టల్లో ప్రశాంతమైన వాతావరణం ఉందా లేదా అని చెక్ చేసుకున్న బాధ్యత తల్లిదండ్రులది ఉంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.